ఒకప్పుడు బతుకుదెరువుకు వ్యవసాయ రంగమే ప్రధాన ఆధారం. ఆ తరువాత పారిశ్రామిక రంగం, ఆ తరువాతనే ప్రభుత్వ ఉద్యోగం. కాలం మారింది. ఉద్యోగం, ఉపాధి పొందే మార్గాలు పెరిగాయి. గడిచిన 10 ఏళ్ల కాలానికి ఇప్పటికీ కొంత ఉపాధినిచ్చే రంగాలు చాలానే వచ్చాయి. మనస్సుంటే మార్గమున్నట్లు, చొరవ ఉంటే ఉపాధి దొరికించుకోవడం పెద్ద కష్టం కాదు. 10కి పైగా కొత్త రంగాలు లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి. ఇందులో పల్లె పట్నం అనే తేడా లేదు. కాకపోతే పట్టణాల్లో ఉపాధి మరింత ఎక్కువగా దొరుకుతోంది. పట్టణాల్లో ఇంతకుముందు పరిశ్రమల్లో ఉపాధి దొరికేది. ఆ తర్వాత ఐటీ రంగం గురించి చెప్పుకునేవారు. మన రాష్ట్రంలో ఐటీ రంగంలో ఉద్యోగ పెరుగుదల మునుపటంత ఊపులో లేదు. దాన్ని మించిన స్థాయిలో సర్వీస్ సెక్టార్ బాగా పెరిగింది. చాలా వరకు ఉద్యోగాలు, ఉపాధి ఈ రంగంలోనే దొరుకుతోంది. 1995 నుండి 2018 మధ్యకాలంలో ఈ కొత్త ఉపాధి రంగాలు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత మందికి ఉపాధి కల్పించేలా భరోసానిస్తున్నాయి. కొత్తగా ఉపాధి కల్పిస్తున్న వాటిలో హోటళ్లు, టూరిజం, రిటైల్ రంగం, ఇన్సూరెన్స్, హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం, ఫ్యాన్సీ, రవాణా రంగం, ఫార్మా, వసతి సౌకర్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ మరిన్ని రంగాలు పెరుగుతున్నాయి. ఫుడ్ డెలివరీ, ఫుడ్ ప్రాసెసింగ్, కొరియర్ సర్వీసులు, ప్యాకర్స్ అండ్ మూవర్స్, చిరు వ్యాపారాలు ఇలా చాలా ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధినిస్తున్నాయి. ఉపాధికి భరోసానిస్తున్న వాటిలో సెక్యూరిటీ సర్వీసులది కీలక పాత్ర. హైదరాబాదులో 700 సెక్యూరిటీ ఏజెన్సీలున్నాయి. ఒక్కో ఏజెన్సీలో 200 నుండి 500 మంది వరకు సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి పొందుతున్నారు. వీరంతా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల దగ్గర విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని ఏజెన్సీ నిర్వాహకుడు రాజిరెడ్డి చెప్తున్నారు. వీరు కాక డ్రైవర్లుగా సుమారు 3 లక్షల మంది వరకు పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే చెబుతోంది. గత దశాబ్దం నుంచి లెక్కించినట్టయితే రిజిస్టర్ అయిన ఏజెన్సీస్ దాదాపు 750 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి. దాంట్లో 250 గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నడిపిస్తున్నారు. పూర్తి మొత్తంలో అధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ సెక్యూరిటీ రంగంలో నిలదొక్కుని నడిపిస్తున్నారు. కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, గోడౌన్స్లో ఉన్నారు, ఇండస్ట్రీస్లో ఉన్నారు, తర్వాత టెంపుల్స్లో ఉన్నారు. రకరకాలు ఇక ఎన్నైతే ఉన్నాయో వ్యవస్థలన్నింటిలో సెక్యూరిటీ ఈరోజు వాడుతున్నారు. 10 ఏళ్ల కిందటి కంటే టెలికమ్యూనికేషన్ రంగంలో ఉపాధి బాగా పెరిగింది. 10 ఏళ్ల కింద హైదరాబాద్లో బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రైవేటు రంగంలో విస్తరిస్తున్న సమయంలో కేవలం 100 మంది వరకు మాత్రమే ఉద్యోగులుండేవారు. ఎయిర్టెల్, టాటా, రిలయన్స్, యాక్ట్ ఫైబర్ వంటి వారు మార్కెట్లోకొచ్చారు. ఏటేటా కొత్త కనెక్షన్లు పెరుగుతున్నాయి. అందువల్ల ఒక్క హైదరాబాద్లోనే ఈ సెక్టార్లో 70,000 నుండి 1,00,000 మంది వరకు పనిచేస్తున్నారు. వీరంతా కేవలం 10 ఏళ్ల కాలంలో వచ్చిన వారే. వీరి సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు టెలికాం సేవల విస్తరణ సంస్థ యజమాని రాకేష్ రెడ్డి. 15 ఏళ్ల కింద చూసినట్టయితే హైదరాబాద్లో ఒక 100 మంది పనిచేసేవాళ్ళు టెలికాంలో, బ్రాడ్బ్యాండ్ కావచ్చు, టెలికాం కావచ్చు. ఇవల్ల ఎయిర్టెల్, టాటా, జియో వీళ్ళందరూ ఏవైతే బ్రాడ్బ్యాండ్ టెలికాం సేవలు అందిస్తున్నారో దీంట్లో రోజు చేయాల్సిన ఏదైతే నెట్వర్క్ మెయింటెనెన్స్ కావచ్చు, కస్టమర్కి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ కావచ్చు, 1,00,000 పైన ఉద్యోగాలు ఇవాళ హైదరాబాద్లో ఉన్నాయి. ప్రైవేట్ రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మనకు ఉద్యోగాలు అనేవి చాలా పెరుగుతాయి. వీటి తర్వాత ఇన్సూరెన్స్, ఫార్మా రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కేవలం హైదరాబాద్లోనే 500 వరకు ఫార్మా కంపెనీలున్నాయి. మెడికల్ స్టోర్లు, వివిధ స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులందరినీ కలుపుకుంటే 2 లక్షల మంది వరకు ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతకుముందు, ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి, ఐటీ వినియోగం పెరిగింది, సర్వర్ల వినియోగం పెరిగింది. వీటన్నిటి రీత్యా చూసుకుంటే ఇంకా స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ పెరగాల్సింది. తెలంగాణలో వినియోగిస్తున్నటువంటి ఇంటర్నెట్ సర్వర్లన్నీ కనుక తెలంగాణలో ఉంటే కనుక రమారమి ఎంత లేదన్నా కానీ 25,000 మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా కనిపించేటువంటిది స్విగ్గీ కానీ, జొమాటో కానీ, లేదా ఫుడ్ డెలివరీ సర్వీసెస్లో కానీ, కొరియర్ డెలివరీ సర్వీసెస్ కానీ, ఈ కామర్స్ పెరుగుదల కారణంగా డెలివరీలో వచ్చినటువంటి మార్పుల మూలంగా కొరియర్ ఏజెన్సీస్లో కానీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇన్సూరెన్స్ రంగం పెరుగుతున్న కొద్దీ ఉపాధి పొందేవారి సంఖ్య పెరుగుతోంది.
మన దగ్గర సాధారణ బీమా పాలసీ సేవలు అందిస్తున్న బజాజ్ అలియాంజ్, ఐసిఐసిఐ లొంబార్డ్, ఇఫ్కో, కోటక్ మహీంద్రా, మాగమ్, రిలయన్స్, సహారా, టాటా, యూనివర్సల్ వంటి 33 వరకు సంస్థలున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగంలో 6, ప్రైవేట్ రంగంలో 27 వరకు ఉన్నాయి. ఇదే కాకుండా జీవిత బీమా సౌకర్యం కల్పించే సంస్థలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కలుపుకొని 24 వరకు ఉన్నాయి. ఇందులో ఎన్జినో లైఫ్, బజాజ్ అలియాంజ్, భారతి యాక్స్, బిర్లా వంటివి ఉన్నాయి. ఇన్సూరెన్స్ రంగంలో సుమారు 3 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో పనులు చేసేవారి సంఖ్యనే ఇందులో చాలా ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 23 కంపెనీలు జీవిత బీమా తీసుకున్నా, 27 సాధారణ బీమా కంపెనీలు తీసుకున్నా, దేశవ్యాప్తంగా తీసుకుంటే సాధారణ బీమా కంపెనీలో 61,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ శాశ్వత ఉద్యోగులు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆల్ ఇండియా తీసుకుంటే 1,16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు శాశ్వత ఉద్యోగులు. కానీ ప్రైవేటు బీమా సంస్థల్లో తీసుకుంటే లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్తారు. 1,50,000, 2 లక్షల వరకు మొత్తం ఉద్యోగులు. అటు సాధారణ బీమా 27 సాధారణ ప్రైవేటు బీమా కంపెనీలు కానీ, 23 జీవిత బీమా కంపెనీలు కానీ, అంటే 50 ప్రైవేటు బీమా కంపెనీల్లో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు ఉంటే 10 ఏళ్ల కాలంలో బాగా విస్తరించిన వాటిల్లో చెప్పుకోతగింది విద్యారంగం. మన రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ 10,526 వరకు ఉన్నాయి. గుర్తింపు పొందనివి 27 వరకు ఉన్నాయి. ఇందులో అన్ని విభాగాల టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ కలుపుకొని 2 లక్షల మంది వరకు పనిచేస్తున్నారు. వీరితో పాటు ట్యూషన్లు చెప్తూ ఉపాధి పొందుతున్నవారు ఉన్నారు. నిర్మాణ రంగంలోనూ చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఒక్క హైదరాబాద్లో 5 నుండి 6 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 260 అడ్డాలున్నాయి. అడ్డాల దగ్గర 1,00,000 మంది వరకు కూలీలుంటారు. వారంలో 4 రోజుల పాటు వీరికి పని దొరుకుతోంది. రియల్ ఎస్టేట్ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో సుమారు 15 లక్షల మంది వరకు ఉంటారని సిఐటియు నాయకులు చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా ఇలా హైదరాబాద్లో దాదాపు ఒక 4 నుండి 5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 260 లేబర్ అడ్డాలు ఇక్కడ ఉన్నాయి. ఇది కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా ఇలా హైదరాబాద్లో ఉన్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సర్వేలు చెప్తున్న దాని ప్రకారం చూసినా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 15 లక్షల నుండి 20 లక్షల వరకు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్రంలో ఉన్నారనేది ఒక సర్వే, అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఈ రిపోర్టు మనకు కనిపిస్తాము. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు 900 వరకు ఉంటాయి. వీటిల్లో కాంట్రాక్ట్ బేస్పై పనిచేస్తున్న అన్ని రకాల సిబ్బంది సుమారు 12,000 మంది ఉన్నారు. ఇవి కాకుండా ప్రైవేట్ రంగంలోని కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు వేల సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్లోనే 490 వరకు ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్కో బ్రాంచీలో 500 నుండి 1000 మంది వరకు కేవలం పారిశుద్ధ్య సిబ్బందే ఉన్నారని అసంఘటిత రంగ నిపుణులు ఈశ్వర్ అంటున్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అంతా కలుపుకొని 1,00,000 మంది వరకు పనిచేస్తున్నారని అంచనా. ఈ 10 ఏళ్ల కాలంలో వైద్య రంగంలో, వైద్య సేవల రంగాల్లో ఉద్యోగుల సంఖ్య దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే దాదాపు ఒక 4 లక్షల నుండి 5 లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో పెరిగిన అది చూస్తున్నాం. అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే లక్షల్లో ఉద్యోగాలు పెరిగిన అది ఉంది. అట్లాగే ప్రభుత్వ రంగంలో కూడా, ప్రభుత్వ రంగ హాస్పిటల్స్లో చూసినప్పుడు కూడా ఈరోజు జనాభా ప్రాతిపదికన చూస్తే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఈ 10 ఏళ్ల కాలంలో మాత్రం ఉద్యోగాలు పెరిగినాయి. ఈరోజు సెంట్రల్ స్కీములు ఉన్నాయి. ఎన్ఆర్హెచ్ఎం లాంటి సెంట్రల్ స్కీములు వచ్చిన క్రమంలో కూడా ఉద్యోగాల సంఖ్య పెరిగిన పరిస్థితి ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే సుమారుగా 900 ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, నర్సింగ్ హోమ్స్ కావచ్చు, దానికి డబులే ఉండడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో సుమారుగా 1,00,000 మంది హౌస్ కీపింగ్ కార్మికులు లేదా తోటమాలి ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ సెక్టర్లో చూసినట్లయితే 15 నుంచి 20,000 మంది కార్మికులు ఉంటారు. వీళ్ళందరూ కూడా 1995 తర్వాత హైదరాబాదు లేదా పరిసర ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఉపాధి రావడం అనేది జరుగుతూ ఉంది. మరో పెద్ద రంగం రిటైల్ వ్యాపారం. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో రిటైల్ వ్యాపారం బాగా విస్తరిస్తోంది. 10వ తరగతి ఆ పైన చదువుకున్న వారికి ఉపాధి సులభంగానే దొరుకుతోంది. ఇందులో పనిచేస్తున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 50,000 మంది వరకు ఉంటుంది. వీటితో పాటు ఆన్లైన్ వ్యాపారం ద్వారా కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. ఇదే నగరంలో
చాలా షాపింగ్ మాల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అమెజాన్ కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, ఇలాంటివి ఇతర దేశాల నుంచి కూడా ఇన్పుట్ సంబంధించిన షాపింగ్ మాల్స్ కూడా పెరిగిపోయాయి. దాదాపుగా హైదరాబాద్ నగరంలో మనం చూసుకున్నప్పుడైతే 60,000 నుంచి లక్ష మధ్యలో వరకు మహిళలు హోల్సేల్ రిటైల్ మార్కెట్లలో పనిచేస్తున్నారు. ఆ పని ఉపాధి కల్పించడంలో కొత్త మార్కెట్లు రావడము, సూపర్ మార్కెట్ రావడం కూడా మంచి. కొత్తగా పుట్టుకొచ్చిన రంగాల్లో చాలా మటుకు స్థిరమైన ఉపాధి దొరకడం లేదు. సీజన్ను బట్టి పనులు దొరుకుతున్నాయి. ఏదో పని దొరకడం పక్కా. కాకపోతే అది ఖాయంగా ఉంటుందా లేదా అనేది మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. ఈ తరానికి ఉపాధి మార్గాలకు కొదువలేదు. కాకపోతే స్థిరంగా నిర్దిష్టంగా జీతభత్యాలు, భద్రత దొరికేవి మాత్రం కొన్నే ఉన్నాయి. ఒకప్పుడు బతుకుదెరువుకు వ్యవసాయ రంగమే ప్రధాన ఆధారం. ఆ తరువాత పారిశ్రామిక రంగం, ఆ తరువాతనే ప్రభుత్వ ఉద్యోగం. కాలం మారింది. ఉద్యోగం, ఉపాధి పొందే మార్గాలు పెరిగాయి. గడిచిన 10 ఏళ్ల కాలానికి ఇప్పటికీ కొంత ఉపాధినిచ్చే రంగాలు చాలానే వచ్చాయి. మనస్సుంటే మార్గమున్నట్లు, చొరవ ఉంటే ఉపాధి దొరికించుకోవడం పెద్ద కష్టం కాదు. 10కి పైగా కొత్త రంగాలు లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి. ఇందులో పల్లె పట్నం అనే తేడా లేదు. కాకపోతే పట్టణాల్లో ఉపాధి మరింత ఎక్కువగా దొరుకుతోంది. పట్టణాల్లో ఇంతకుముందు పరిశ్రమల్లో ఉపాధి దొరికేది. ఆ తర్వాత ఐటీ రంగం గురించి చెప్పుకునేవారు. మన రాష్ట్రంలో ఐటీ రంగంలో ఉద్యోగ పెరుగుదల మునుపటంత ఊపులో లేదు. దాన్ని మించిన స్థాయిలో సర్వీస్ సెక్టార్ బాగా పెరిగింది. చాలా వరకు ఉద్యోగాలు, ఉపాధి ఈ రంగంలోనే దొరుకుతోంది. 1995 నుండి 2018 మధ్యకాలంలో ఈ కొత్త ఉపాధి రంగాలు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత మందికి ఉపాధి కల్పించేలా భరోసానిస్తున్నాయి. కొత్తగా ఉపాధి కల్పిస్తున్న వాటిలో హోటళ్లు, టూరిజం, రిటైల్ రంగం, ఇన్సూరెన్స్, హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం, ఫ్యాన్సీ, రవాణా రంగం, ఫార్మా, వసతి సౌకర్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ మరిన్ని రంగాలు పెరుగుతున్నాయి. ఫుడ్ డెలివరీ, ఫుడ్ ప్రాసెసింగ్, కొరియర్ సర్వీసులు, ప్యాకర్స్ అండ్ మూవర్స్, చిరు వ్యాపారాలు ఇలా చాలా ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధినిస్తున్నాయి. ఉపాధికి భరోసానిస్తున్న వాటిలో సెక్యూరిటీ సర్వీసులది కీలక పాత్ర. హైదరాబాదులో 700 సెక్యూరిటీ ఏజెన్సీలున్నాయి. ఒక్కో ఏజెన్సీలో 200 నుండి 500 మంది వరకు సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి పొందుతున్నారు. వీరంతా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల దగ్గర విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని ఏజెన్సీ నిర్వాహకుడు రాజిరెడ్డి చెప్తున్నారు. వీరు కాక డ్రైవర్లుగా సుమారు 3 లక్షల మంది వరకు పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే చెబుతోంది. గత దశాబ్దం నుంచి లెక్కించినట్టయితే రిజిస్టర్ అయిన ఏజెన్సీస్ దాదాపు 750 సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 250 గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నడిపిస్తున్నారు. పూర్తి మొత్తంలో అధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ సెక్యూరిటీ రంగంలో నిలదొక్కుని నడిపిస్తున్నారు. కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, గోడౌన్స్లో ఉన్నారు, ఇండస్ట్రీస్లో ఉన్నారు, తర్వాత టెంపుల్స్లో ఉన్నారు. రకరకాలు ఇక ఎన్నైతే ఉన్నాయో వ్యవస్థలన్నింటిలో సెక్యూరిటీ ఈరోజు వాడుతున్నారు. 10 ఏళ్ల కిందటి కంటే టెలికమ్యూనికేషన్ రంగంలో ఉపాధి బాగా పెరిగింది. 10 ఏళ్ల కింద హైదరాబాద్లో బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రైవేటు రంగంలో విస్తరిస్తున్న సమయంలో కేవలం 100 మంది వరకు మాత్రమే ఉద్యోగులుండేవారు. ఎయిర్టెల్, టాటా, రిలయన్స్, యాక్ట్ ఫైబర్ వంటి వారు మార్కెట్లోకొచ్చారు. ఏటేటా కొత్త కనెక్షన్లు పెరుగుతున్నాయి. అందువల్ల ఒక్క హైదరాబాద్లోనే ఈ సెక్టార్లో 70,000 నుండి 1,00,000 మంది వరకు పనిచేస్తున్నారు. వీరంతా కేవలం 10 ఏళ్ల కాలంలో వచ్చిన వారే. వీరి సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు టెలికాం సేవల విస్తరణ సంస్థ యజమాని రాకేష్ రెడ్డి. 15 ఏళ్ల కింద చూసినట్టయితే హైదరాబాద్లో ఒక 100 మంది పనిచేసేవాళ్ళు టెలికాంలో, బ్రాడ్బ్యాండ్ కావచ్చు, టెలికాం కావచ్చు. ఇవల్ల ఎయిర్టెల్, టాటా, జియో వీళ్ళందరూ ఏవైతే బ్రాడ్బ్యాండ్ టెలికాం సేవలు అందిస్తున్నారో దీంట్లో రోజు చేయాల్సిన ఏదైతే నెట్వర్క్ మెయింటెనెన్స్ కావచ్చు, కస్టమర్కి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ కావచ్చు, 1,00,000 పైన ఉద్యోగాలు ఇవాళ హైదరాబాద్లో ఉన్నాయి. ప్రైవేట్ రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మనకు ఉద్యోగాలు అనేవి చాలా పెరుగుతాయి. వీటి తర్వాత ఇన్సూరెన్స్, ఫార్మా రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కేవలం హైదరాబాద్లోనే 500 వరకు ఫార్మా కంపెనీలున్నాయి.
మెడికల్ స్టోర్లు, వివిధ స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులందరినీ కలుపుకుంటే 2 లక్షల మంది వరకు ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతకుముందు, ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి, ఐటీ వినియోగం పెరిగింది, సర్వర్ల వినియోగం పెరిగింది. వీటన్నిటి రీత్యా చూసుకుంటే కనుక స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ పెరగాల్సింది. తెలంగాణలో వినియోగిస్తున్నటువంటి ఇంటర్నెట్ సర్వర్లన్నీ కనుక తెలంగాణలో ఉంటే కనుక రమారమి ఎంత లేదన్నా కానీ 25,000 మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా కనిపించేటువంటిది స్విగ్గీ కానీ, జొమాటో కానీ, లేదా ఫుడ్ డెలివరీ సర్వీసెస్లో కానీ, కొరియర్ డెలివరీ సర్వీసెస్ కానీ, ఈ కామర్స్ పెరుగుదల కారణంగా డెలివరీలో వచ్చినటువంటి మార్పుల మూలంగా కొరియర్ ఏజెన్సీస్లో కానీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇన్సూరెన్స్ రంగం పెరుగుతున్న కొద్దీ ఉపాధి పొందే వారి సంఖ్య పెరుగుతోంది. మన దగ్గర సాధారణ బీమా పాలసీ సేవలు అందిస్తున్న బజాజ్ అలియాంజ్, ఐసిఐసిఐ లొంబార్డ్, ఇఫ్కో, కోటక్ మహీంద్రా, మాగం, రిలయన్స్, సహారా, టాటా, యూనివర్సల్ వంటి 33 వరకు సంస్థలున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగంలో 6, ప్రైవేట్ రంగంలో 27 వరకు ఉన్నాయి. ఇదే కాకుండా జీవిత బీమా సౌకర్యం కల్పించే సంస్థలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కలుపుకొని 24 వరకు ఉన్నాయి. ఇందులో ఎన్జినో లైఫ్, బజాజ్ అలియాంజ్, భారతి యాక్స్, బిర్లా వంటివి ఉన్నాయి. ఇన్సూరెన్స్ రంగంలో సుమారు 3 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో పనులు చేసే వారి సంఖ్యనే ఇందులో చాలా ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 23 కంపెనీలు జీవిత బీమా తీసుకున్న, 27 సాధారణ బీమా కంపెనీలు తీసుకున్న, దేశవ్యాప్తంగా తీసుకుంటే సాధారణ బీమా కంపెనీలో 61,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ శాశ్వత ఉద్యోగులు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆల్ ఇండియా తీసుకుంటే 1,16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు శాశ్వత ఉద్యోగులు. కానీ ప్రైవేటు బీమా సంస్థల్లో తీసుకుంటే లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్తారు. 1,50,000, 2 లక్షల వరకు మొత్తం ఉద్యోగులు. అటు సాధారణ బీమా 27 సాధారణ ప్రైవేటు బీమా కంపెనీలు కానీ, 23 జీవిత బీమా కంపెనీలు కానీ, అంటే 50 ప్రైవేటు బీమా కంపెనీల్లో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు ఉంటే 10 ఏళ్ల కాలంలో బాగా విస్తరించిన వాటిల్లో చెప్పుకోతగింది విద్యారంగం. మన రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ 10,526 వరకు ఉన్నాయి. గుర్తింపు పొందనివి 27 వరకు ఉన్నాయి. ఇందులో అన్ని విభాగాల టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ కలుపుకొని 2 లక్షల మంది వరకు పనిచేస్తున్నారు. వీరితో పాటు ట్యూషన్లు చెప్తూ ఉపాధి పొందుతున్నవారు ఉన్నారు. నిర్మాణ రంగంలోనూ చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఒక్క హైదరాబాద్లో 5 నుండి 6 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 260 అడ్డాలున్నాయి. అడ్డాల దగ్గర 1,00,000 మంది వరకు కూలీలుంటారు. వారంలో 4 రోజుల పాటు వీరికి పని దొరుకుతోంది. రియల్ ఎస్టేట్ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో సుమారు 15 లక్షల మంది వరకు ఉంటారని సిఐటియు నాయకులు చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా ఇలా హైదరాబాద్లో దాదాపు ఒక 4 నుండి 5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 260 లేబర్ అడ్డాలు ఇక్కడ ఉన్నాయి. ఇది కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా ఇలా హైదరాబాద్లో ఉన్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సర్వేలు చెప్తున్న దాని ప్రకారం చూసినా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 15 లక్షల నుండి 20 లక్షల వరకు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్రంలో ఉన్నారనేది ఒక సర్వే, అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఈ రిపోర్టు మనకు కనిపిస్తాము. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు 900 వరకు ఉంటాయి. వీటిల్లో కాంట్రాక్ట్ బేస్పై పనిచేస్తున్న అన్ని రకాల సిబ్బంది సుమారు 12,000 మంది ఉన్నారు. ఇవి కాకుండా ప్రైవేట్ రంగంలోని కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు వేల సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్లోనే 490 వరకు ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్కో బ్రాంచీలో 500 నుండి 1000 మంది వరకు కేవలం పారిశుద్ధ్య సిబ్బందే ఉన్నారని అసంఘటిత రంగ నిపుణులు ఈశ్వర్ అంటున్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతా కలుపుకొని 1,00,000 మంది వరకు పనిచేస్తున్నారని అంచనా. ఈ 10 ఏళ్ల కాలంలో వైద్య రంగంలో, వైద్య సేవల రంగాల్లో ఉద్యోగుల సంఖ్య దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే దాదాపు ఒక 4 లక్షల నుండి 5 లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో పెరిగిన అది చూస్తున్నాం. అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే లక్షల్లో ఉద్యోగాలు పెరిగిన అది ఉంది. అట్లాగే ప్రభుత్వ రంగంలో కూడా, ప్రభుత్వ రంగ హాస్పిటల్స్లో చూసినప్పుడు కూడా ఈరోజు జనాభా ప్రాతిపదికన చూస్తే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఈ 10 ఏళ్ల కాలంలో మాత్రం ఉద్యోగాలు పెరిగినాయి. ఈరోజు సెంట్రల్ స్కీములు ఉన్నాయి. ఎన్ఆర్హెచ్ఎం లాంటి సెంట్రల్ స్కీములు వచ్చిన క్రమంలో కూడా ఉద్యోగాల సంఖ్య పెరిగిన పరిస్థితి ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే సుమారుగా 900 ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, నర్సింగ్ హోమ్స్ కావచ్చు,
దానికి డబుల్ ఉండడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో సుమారుగా 1,00,000 మంది హౌస్ కీపింగ్ కార్మికులు లేదా తోటమాలి ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ సెక్టర్లో చూసినట్లయితే 15 నుంచి 20,000 మంది కార్మికులు ఉంటారు. వీళ్ళందరూ కూడా 1995 తర్వాత హైదరాబాదు లేదా పరిసర ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఉపాధి రావడం అనేది జరుగుతూ ఉంది. మరో పెద్ద రంగం రిటైల్ వ్యాపారం. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో రిటైల్ వ్యాపారం బాగా విస్తరిస్తోంది. 10వ తరగతి ఆ పైన చదువుకున్న వారికి ఉపాధి సులభంగానే దొరుకుతోంది. ఇందులో పనిచేస్తున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 50,000 మంది వరకు ఉంటుంది. వీటితో పాటు ఆన్లైన్ వ్యాపారం ద్వారా కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. ఇదే నగరంలో చాలా షాపింగ్ మాల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అమెజాన్ కావచ్చు, బిగ్ బజార్ కావచ్చు, ఇలాంటివి ఇతర దేశాల నుంచి కూడా ఇన్పుట్ సంబంధించిన షాపింగ్ మాల్స్ కూడా పెరిగిపోయాయి. దాదాపుగా హైదరాబాద్ నగరంలో మనం చూసుకున్నప్పుడైతే 60,000 నుంచి 1,00,000 మధ్యలో వరకు మహిళలు హోల్సేల్ రిటైల్ మార్కెట్లలో పనిచేస్తున్నారు. ఆ పని ఉపాధి కల్పించడంలో కొత్త మార్కెట్లు రావడము, సూపర్ మార్కెట్ రావడం కూడా మంచి. కొత్తగా పుట్టుకొచ్చిన రంగాల్లో చాలా మటుకు స్థిరమైన ఉపాధి దొరకడం లేదు. సీజన్ను బట్టి పనులు దొరుకుతున్నాయి. ఏదో పని దొరకడం పక్కా. కాకపోతే అది ఖాయంగా ఉంటుందా లేదా అనేది మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. ఈ తరానికి ఉపాధి మార్గాలకు కొదువలేదు. కాకపోతే స్థిరంగా, నిర్దిష్టంగా జీతభత్యాలు, భద్రత దొరికేవి మాత్రం కొన్నే ఉన్నాయి.